ఈనాటికి కాదు, వాళ్ళు మిమ్మల్ని ఎంతగా ప్రేమించారు, మీరు వారిని ఎంతగా ప్రేమించారు, కథలు కథలుగా చెప్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఎంత సుభిక్షంగా ఉండిందో మీకు అందరికీ తెలుసు. 70% మంది వ్యవసాయం మీదే ఆధారపడి బ్రతుకుతున్నారని రాజశేఖర రెడ్డి గారు రైతాంగానికి, వ్యవసాయానికి పెద్దపీట వేసి ఎన్నో ప్రాజెక్టులను తలపెట్టి రైతులకి 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చి, మద్దతు ధర ఇచ్చి, రైతుకయ్యే ఖర్చులను పెరగకుండా చూసుకుని రైతులు అప్పులు తీరి లాభపడేలా చూశారు. రైతులకి, మహిళలకి అంతకు ముందు రూపాయికి వడ్డీకి రుణాలు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చి పావుల వడ్డీకి రుణాలు ఇచ్చారు. ఈ రోజు అనంతపురం జిల్లాలో 70% మందికి, 70% అంటే అన్ని మేజర్ పంచాయతీలు, అన్ని మున్సిపాలిటీలకు తాగునీరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసింది రాజశేఖర రెడ్డి గారే. ఆయన బ్రతికుంటే మిగతా 30% పనులు కూడా, 30% గ్రామాలకు కూడా తాగునీరు ఉండేది. అన్ని ప్రాజెక్టులు పూర్తయిపోయాయి. అనంతపురం జిల్లా కూడా 2 పంటలు వేసుకునే భాగ్యం దక్కేది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే చిన్న చూపు. ఇప్పుడు 7 గంటలు ఉచిత విద్యుత్ లేదు, నీళ్లు లేవు, మద్దతు ధర అంతకంటే లేదు. రైతులే కాదు, మహిళలు, పేదలు అందరూ ఖర్చులు, ధరలు అన్నీ పెరిగిపోయాయని, బ్రతుకు భారమైపోయిందని బాధపడుతున్నారు. ఇక ఆరోగ్యశ్రీ అయితే పూర్తిగా నాశనం చేసి, దాంట్లో నుంచి 133 వ్యాధులు తొలగించి, 97 ఆసుపత్రులను తీసివేసి, ఇప్పుడు సామాన్యుడికి జబ్బొస్తే మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి లైన్లో నిల్చోండి అని చెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీ. 108, 104కు జీతాలకు, డీజిల్కు కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో రాజశేఖర రెడ్డి గారు లక్షల కొద్ది విద్యార్థులు గొప్ప చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేయాలని ప్రవేశపెడితే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము లక్షల మంది విద్యార్థులకి మొండి చేయి చూపించింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 47 లక్షల పక్కా ఇళ్లు కడితే, ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంజూరు చేసిన ఇళ్లకు కూడా బిల్లులు ఇవ్వడం లేదంటే వీళ్ళు మంజూరు అడుగుతున్నారు. ఒక కొత్త రేషన్ కార్డు లేదు, ఒక కొత్త పెన్షన్ లేదు. ఉన్న రేషన్ కార్డులను, ఉన్న కార్డులను కూడా తొలగిస్తున్నారంటే వీళ్ళు మనుషుల కిందికి రారు, రాక్షసుల కిందికి వస్తారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కరెంటు ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెరగలేదు, ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు, గ్యాస్ ధరలు పెరగలేదు. ఏ ఛార్జీలు పెంచకుండానే, ఏ కొత్త పనులు వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ప్రతి పథకానికి చూపు పెట్టింది, ఆయన ప్రతి ఉద్దేశాన్ని విమర్శించింది. ఆర్టీసీ ధరలను పెంచింది, గ్యాస్ ధరలను పెంచింది, కరెంటు ఛార్జీలను పెంచింది, వ్యాట్ ట్యాక్సులను పెంచింది, రిజిస్ట్రేషన్ ట్యాక్సులను పెంచింది. ఇది అది అని తేడా లేకుండా అన్నిటినీ అమాంతంగా పెంచి పేదవాడు పాపం బ్రతుకు భారమైపోయి అల్లాడిపోతుంటే చూసి నవ్వుకుంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ. చేసింది సరిపోలేదన్నట్టు ఇప్పుడు అన్నదమ్ముల మధ్య అగ్గిపెట్టి చలి కాచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. లక్షణంగా కలకలాడుతున్న ఆంధ్రప్రదేశ్ ను గొడ్డలితో నరికినట్టు 2 ముక్కలుగా చేసి, కేవలము వాళ్ళ ఓట్ల కోసము, వాళ్ళ సీట్ల కోసము టీఆర్ఎస్ కలుపుకొని కేంద్రంలో రాజకీయ లబ్ధి పొందడం కోసము మన రాష్ట్రంలో కోట్ల
ఏదైనా చలనం ఉందా? ఎలా ఉంటుంది? అసలు తెలంగాణకి అనుకూలంగా లేఖ ఇచ్చిందే చంద్రబాబు గారు. 2009 మేనిఫెస్టోలో చంద్రబాబు గారు అన్నారు 2009లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకు సంబంధించి అన్ని రాజకీయ ప్రక్రియ అంత చట్టపరమైన ప్రక్రియ చేసి తెలంగాణ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు 2009 మేనిఫెస్టోలోనే చెప్పారు. గతంలో ఎఫ్డీఐ విషయంలో కేంద్రంలో తన ఎమ్మెల్యేలు ఎంపీలను గైర్హాజరుపరిచి కోట్ల మంది రైతులకి చిన్న వ్యాపారస్తులకి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు గారు. ఆ తర్వాత అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఈ దుర్మార్గపు పరిపాలనకు ఈ కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే ఒక చంద్రబాబు గారు మటుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాడడానికి వీల్లేదని నిస్సిగ్గుగా విప్పు జారీ చేసి మరి ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల దాకా జరిగిన పార్టీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో పాలు నీళ్లలో కలిసిపోయి కుమ్మక్కయ్యి పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మక తప్పిదం చేయబోతుంటే చంద్రబాబు గారు చూస్తూ ఊరుకున్నారు తప్ప ఏమీ చేయడం లేదంటే ఈయన చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయం కాదా అని అడుగుతున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు గారు మేలుకున్నారా? ఇప్పటికైనా ఆయన గాని ఆయన ఎమ్మెల్యేలు ఎంపీల చేత గాని రాజీనామాలు చేశారా? ఇప్పటికైనా తెలంగాణకు అనుకూలంగా తాను ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకున్నారా అంటే తీసుకోనే లేదు. కానీ బస్ యాత్రలు మటుకు చేస్తారట. ఇది ఎలా ఉందంటే ఒకరిని హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కి వెక్కి ఏడ్చినట్టు ఉంది. ఇలా పట్ట పగలే సీమాంధ్రుల గొంతు కోసి ఏ లోకం పెట్టుకొని బస్ యాత్రలు చేస్తున్నారు చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. ప్రజలు మీరు ఎందుకు రాజీనామా చేయలేదు, మీ ఎమ్మెల్యేలు ఎంపీల చేత ఎందుకు రాజీనామా చేయించలేదు అని అడిగితే ఏమని సమాధానం చెప్తారు చంద్రబాబు గారు? అసలు మీకు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎవరు అడిగించారు అని ప్రజలు నిలదీస్తే ఏమని సమాధానం చెప్తారు చంద్రబాబు గారు? చేసిందంతా చంద్రబాబు గారు చేసి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి వల్ల విభజన జరుగుతుందంటున్నారే, అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా చంద్రబాబు గారు? స్వయంగా ప్రధానమంత్రి గారే రాజశేఖర రెడ్డి గారి బ్రతుకుంటే ఈ రాష్ట్రానికి ఈ గతి పట్టుండేది కాదు అంటుంటే ఇంకోవైపు తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చింది మీరైతే రాజశేఖర రెడ్డి గారి కారణం అంటున్నారే, అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా? మీ అబద్ధాలకు ఒక హద్దంతా ఉందా చంద్రబాబు గారు? ఈ రోజు మన రాష్ట్రంలో జేఏసీ సంఘాలైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, కోట్ల మంది ప్రజలు తమ వ్యాపారాలు, తమ పనులు, తమ చదువులు మానేసుకుని, ఉద్యోగస్తుల జీతాలు మానేసుకుని వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి రోడ్ల మీదకెక్కి ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు సైతం ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి వారి పనులను మానుకొని, ఇళ్లను మానుకొని ఉద్యమాలు చేస్తుంటే పదవి మత్తులో మునిగి తేలుతున్న ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకుల మటుకు రోజుకొకరింట్లో చర్చలు అంటూ కూడుకొని విందులు చేసుకుంటున్నారు. హఠాత్తుగా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏ పరిష్కారాలు చూపకుండానే ఈ రాష్ట్రాన్ని అడ్డంగా నరుకుతున్నామని సంకేతాలు ఇచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీకి చెందిన
ముఖ్యమంత్రి గారైతేనేమి, బొత్స గారైతేనేమి, మంత్రులైతేనేమి, కేంద్ర మంత్రులైతేనేమి, ఎంపీలైతేనేమి, ఎమ్మెల్యేలైతేనేమి అందరూ కలిసి ఢిల్లీ దర్బార్లో వంగి వంగి సలాం చేస్తూ తెలుగు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఒకే మాట చెప్పింది, ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఒక తండ్రిలాగా ఆలోచన చేయండి అని చెప్పింది. ముందు మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి, అందరినీ పిలవండి, చర్చలు జరపండి అని పదే పదే కోరింది. కానీ వారి నిరంకుశ ధోరణితో కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశమన్న సంగతి కూడా మర్చిపోయి వ్యవహరించింది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ ప్రశ్నిస్తుంది. న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే విభజించే హక్కు మీకు ఎక్కడుంది? న్యాయం చేయటం మీ ఉద్దేశం కాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. న్యాయం చేయటం మీకు చేత కాదని తేలిపోయింది కనుక మన రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో ప్రజల తరపున వెనకడుగు వేయకుండా పోరాటం చేస్తూనే ఉంటుందని మీకు మాటిస్తున్నాం. విలువలతో విశ్వసనీయతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకు లేవు. అందుకని అందరూ కలిసి కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలు పాలు చేశారు. కానీ బోనులో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఒక రోజు త్వరలోనే వస్తుంది, ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అండగా నిలబడాలని ప్రార్థిస్తున్నాం. ఇంత ఎండలో అయినా మీ పనులు మానుకొని మా కోసం మీరు వచ్చినందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై జగన్, జై జగన్, జై జగన్.